హాయ్, నా పేరు నంది వెలుగుల ఆర్టిస్ట్ని. ఇక్కడ మరికొన్ని వాటర్ కలర్ ఫ్లవర్స్ తోటి ఇక్కడ లైట్ బ్లూ కలర్ తీసుకున్నాను. సో వాటర్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఒక షేడ్ లైట్ కలర్ ఇస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ స్టెప్లో లైట్గా బేస్గా కలర్ ఇచ్చేసి దాని తర్వాత సెకండ్ స్టెప్లో సేమ్ అదే కలర్ కొంచెం డార్కర్ వాల్యూ ఇస్తున్నాను ఇక్కడ. దాని తర్వాత లైట్ గ్రీన్ తోటి లీవ్స్, స్టెమ్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్. సో కలర్స్ తీసుకునేటప్పుడు ఫ్లవర్ ఎంత పెటల్ ఎంత డెలికేట్గా ఉందా, థిక్గా ఉందా అనేది చెక్ చేసుకోండి. పెటల్ వేసేటప్పుడు అసలు పెటల్ థిక్గా ఉంటుందా, ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్కి ట్రాన్స్పరెంట్గా డెలికేట్గా ఉంటుందా అనేది ఒకసారి చూసుకొని వేయండి. సో మోస్ట్ ఆఫ్ ది ఫ్లవర్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్కి మాత్రమే కాస్త థిక్నెస్ వస్తూ ఉంటుంది పెటల్స్కి. సో అప్పుడు కలర్స్ అప్లై చేసేటప్పుడు కాస్త థిక్ కలర్స్గా అప్లై చేయాలి. ఇక్కడ మనం అప్లై చేసేది చాలా డెలికేట్గా ఉండే పెటల్స్కి కలర్స్ అప్లై చేస్తున్నాం. సో అందు గురించి చాలా లైట్గా తీసుకున్నాను ఇక్కడ నేను. సో ఫస్ట్ ఫ్లవర్ డ్రా చేసుకున్నాను, దాని తర్వాత స్టెమ్, దాని తర్వాత దానికి లీవ్స్. చాలా సింపుల్గా థిన్ లైన్స్ తోటి వేస్తున్నాను ఇక్కడ. సో ఫ్లవర్స్ అంత చిన్నగా ఉన్నాయంటే లీవ్స్ ఇంకొంచెం డెలికేట్గా చిన్నగా. సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం అదే సేమ్ ఫ్లవర్ పెటల్ కలర్ అయితే తీసుకున్నానో అదే కలర్తో కొంచెం డార్కర్ వాల్యూ టిప్కి టచ్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ బ్లూ కలర్ వాల్యూమ్ తోటి ట్రాన్స్పరెంట్గా పెటల్స్ వేయడానికి ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ట్రాన్స్పరెంట్గా వేస్తున్నాను ఇక్కడ. సో ఈ వర్క్ చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఎంత తీసుకుంటున్నారు. ఒక్కసారి వాటర్తో ఎడ్జెస్ వేసిన తర్వాత దాని మీద నుంచి డార్కర్ వాల్యూమ్ ఒకసారి వేసి బ్రష్తో మిక్స్ చేసుకుంటున్నారు ఇక్కడ.
సో లీఫ్ డ్రా చేసేటప్పుడు ఇది చాలా థిన్ లీఫ్, ఇది సన్నగా పొడవుగా ఉంది. సో ఈ లీఫ్ డ్రా చేసేటప్పుడు ఒక కార్నర్కి మాత్రం హైలైట్ వదిలేసాను. సో వాటర్ కలర్స్ వేసేటప్పుడు హైలైట్స్, డార్కర్ వాల్యూమ్స్, లైటర్ వాల్యూమ్స్ ఎప్పుడైతే మీరు బ్రష్తో కలర్స్ ఇస్తూ ఉంటారో, స్ట్రోక్ వేస్తూ ఉంటారో, అదే మూమెంట్లోనే మీరు దానికి గ్యాప్ ఇచ్చుకుంటూ, హైలైట్స్ది గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్తే మీకు ప్రజెంటేషన్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ పెటల్లో ఫస్ట్ నేను బ్లూ కలర్ వేసాను. బ్లూ కలర్ వేసిన తర్వాత వాటర్తో స్ప్రెడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక 2 పెటల్స్ వేసాను కంప్లీట్గా. లైటర్ డార్కర్ వాల్యూమ్స్ చూడండి స్ప్రెడ్ అయిపోయినట్టుగా వస్తుంది కొంచెం సేపు అయిపోతే. సో ఆ రకంగా వేసుకుంటే మీకు ప్రజెంటేషన్ అనేది ఒక 2-3 స్ట్రోక్స్ తోటి మీకు ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 2 పెటల్స్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత సెంటర్ పెటల్ వేసాను ఇప్పుడు నేను. సో ఈ రకంగా వేస్తే ఏంటంటే మీకు ట్రాన్స్పరెన్సీ అనేది పెటల్స్ది ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ గ్రీన్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ తోటి ఇక్కడ లీవ్స్ వేస్తున్నాను, దాని స్టెమ్ లీవ్స్ వేస్తున్నాను. సో కంప్లీట్గా లైట్గా తీసుకున్నాను, డెలికేట్గా. సో దాని మీద ఇంకొంచెం డార్కర్, అంటే సేమ్ వన్ కలర్ కొంచెం డార్కర్ వాల్యూమ్ తీసుకొని పైనుంచి హైలైట్స్ ఇస్తున్నాను డార్క్ కలర్ తోటి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను రెడ్ కలర్ తీసుకున్నాను. కంప్లీట్గా ఒక ఓపెన్ ఫ్లవర్ ఎట్లా వస్తాయి పెటల్స్ అనేది వేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ పెటల్స్ వేసేటప్పుడు కంప్లీట్గా అంటే ఒక మిషన్ టైప్లో కాకుండా చాలా న్యాచురల్గా ఉండేటట్లుగా వేయాలి పెటల్స్ అనేవి. పెటల్స్ న్యాచురల్గా చూడడం అనేది చిన్నగా, పెద్దగా, కొంచెం క్రాస్గా, కాస్త డిఫరెంట్గా ఉంటాయి, రెగ్యులర్గా ఉండవు. సో దాని మీద ఇంకొక షేడ్ ఆరెంజ్ కలర్ వేసాను లైట్ కలర్ మీద. సారీ, ఇది నేను రికార్డ్ చేసేటప్పుడు క్లోజ్ అయిపోయింది కెమెరా. దాని మీద నుంచి ఎల్లో, దాని మీద సెంటర్లో కొంచెం బ్రౌన్ టచ్ చేశాను ఫ్లవర్కి. నెక్స్ట్ ఇక్కడ చిన్న స్టెమ్ వేసి లీవ్స్ వేస్తున్నాను. సో ఇది కొంచెం ఆరెంజిష్ బ్రౌన్ షేడ్లో ఉన్నాయి ఇవి నేను ఇప్పుడు వేసేవి. చిన్న చిన్న లీవ్స్ సింగిల్ స్ట్రోక్ తోటి. ఎక్కడైతే బ్రష్ని ఎడ్జ్గా నేను టచ్ చేశానో, టచ్ చేసిన దగ్గర అక్కడ డార్కర్ వాల్యూమ్ వచ్చింది లీవ్స్లో. సో దాన్ని మిక్స్ చేయకండి, దాన్ని అట్లా వదిలేస్తేనే కాస్త న్యాచురల్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ దీని మీద మనం ఇప్పుడు ఫ్లవర్స్ వేద్దాము. సో ఫ్లవర్స్ నేను తీసుకున్నది బ్లూ షేడ్ తీసుకున్నానండి. సో 4 పెటల్స్ వేస్తున్నాను. సో వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏదైతే షేప్ ఇచ్చి దాన్ని వదిలేస్తూ ఉంటారో అక్కడ డార్కర్ వాల్యూమ్ వచ్చేస్తుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్. అది కాస్త న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది మనకి అట్లా డార్కర్ వాల్యూమ్ టచ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్. సో ఫస్ట్ ఇక్కడ నేను స్టెమ్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ లీవ్స్ వేస్తున్నాను. లీవ్స్ కొంచెం క్రాస్గా ఉన్నాయి. దాని మీద నెక్స్ట్ అదే గ్రీన్ కలర్ తోటి ఇంకొకసారి టచ్ చేస్తున్నది. ఇది కొంచెం బ్లూష్ గ్రీన్లో ఉంది కలర్.
బ్లూ అండ్ గ్రీన్ కలర్ రెండు మిక్స్ చేశాను, బ్లూయిష్ గ్రీన్. సో అది కొంచెం వాల్యూమ్ ఏంటంటే మీకు బ్లూయిష్ గ్రీన్ కలర్ షేడ్లో కనిపిస్తుంది. దాని మీద ఇంకొకసారి టచ్ చేశాను గ్రీన్ కలర్. సో ఇక్కడ రౌండ్గా సర్కిల్స్ లాగా ఇస్తున్నాను ఫ్లవర్ ఇచ్చేది. అవి ఇవ్వడం కూడా లైట్గా ఫస్ట్ దాన్ని స్ప్రెడ్ చేసి దాన్ని ఒక సెంటర్ అంటే ఒక ఎడ్జ్కి ఆ పాయింట్ని తీసుకొచ్చి ఆపేస్తున్నాను. అంటే అక్కడ మీకు హైలైట్ పాయింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఆ డాట్ అనేది. సో మన పేపర్లో ఇక్కడ ఇంకా కొంచెం ఒక ప్లేస్ ఉంది, ఇంకొక ఫ్లవర్ చూపిస్తాను. ఇక్కడ లైట్ గ్రీన్ కలర్తో వేస్తున్నాను. ఇక్కడ స్టెమ్, లీవ్స్, ఇక్కడ ఒక సింగిల్ ఫ్లవర్. సో స్టెమ్ లీఫ్ ఫస్ట్ నేను బేసిక్గా అంటే పెన్సిల్తో వేసుకున్నట్టుగా బ్రష్ కలర్ తోటి లైట్గా వేసుకుంటున్నాను. సో వన్స్ అది వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత దాని మీద డార్కర్ గ్రీన్ కలర్తో టచ్ చేశాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్లవర్కి బ్లూ కలర్ తీసుకున్నాను. సో బ్లూ షేడ్లో వేస్తున్నాను ఇక్కడ ఫ్లవర్. మధ్యలో కొంచెం సెంటర్లో కాస్త ఆరెంజ్ టచ్ చేసి స్ప్రెడ్ చేస్తున్నాను. కలర్ఫుల్ ఫ్లవర్స్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.